సాయి కృష్ణ మృతి కేసు దర్యాప్తులో కీలక పరిణామం చోటు చేసుకుంది. విజయవాడ కిష్ణలంక పోలీస్ స్టేషన్ టెర్రస్ పై అనుమానాస్పద వస్తువులు వెలుగులోకి వచ్చాయి. స్టేషన్ టెర్రస్ పై మరకలున్న ఓ లాఠీ, ఎముకలు, బూడిద, స్టీల్ బ్రేస్లెట్ తో పాటుగా మరికొన్ని వస్తువులను సిట్ అధికారులు గుర్తించారు. వాటిని స్వాధీనం చేసుకుని న్యాయాధికారి సమక్షంలో సీజ్ చేశారు. అనంతరం ఫోరెన్సిక్ పరీక్షల కోసం ల్యాబ్ కు పంపించారు. ఇవి పోలీస్ కస్టడీలో మరణించిన సాయి కృష్ణకు చెందినవేనని సిట్ అధికారులు అనుమానిస్తున్నారు. సిఐ నాగరాజు కస్టడీ పిటిషన్లోనూ ఈ విషయాలను ప్రస్తావించినట్లు తెలుస్తోంది. ఈ వస్తువులు స్టేషన్ టెర్రస్ పైకి ఎలా వచ్చాయన్నది ప్రస్తుతం మిస్టరీగా మారింది. ఫోరెన్సిక్ న్యూస్ బృందాలు స్టేషన్ లోని ప్రతి ప్రాంతాన్ని పరిశీలించాయి. లాకప్ గదులు, గోడలపై ఉన్న మరకల నమూనాలను కూడా సేకరించాయి. శవాన్ని బయట దహనం చేసి ఉంటే ఎముకలు, బూడిదను తిరిగి స్టేషన్ కు ఎందుకు తీసుకొచ్చారు? ఒకవేళ తీసుకొస్తే టెర్రస్ పైన ఎందుకు ఉంచారు? లాఠీపై ఉన్న మరకలు ఏమన్నది దర్యాప్తులో తేలాల్సి ఉంది. ఇక కస్టడీలో జరిగిన దాడుల కారణంగానే సాయి కృష్ణ మృతి చెందినట్లు నిందితుల రిమాండ్ రిపోర్టులో సిట్ పేర్కొంది. అయితే ఇప్పటి వరకు శవం ఆచూకీ లభించకపోవడంతో తాజా ఆధారాలు కేసులో కీలకంగా మారాయి. టెర్రస్ పై లభించిన ఎముకలు, బూడిద సాయి కృష్ణవేనా కాదా అన్నది DNA పరీక్షతో నిర్ధారించనున్నారు. కోర్టు అనుమతితో ఆయన తల్లి విజయలక్ష్మి DNA నమూనాలు సేకరించి పోల్చి చూడనున్నారు. ఈ పరీక్షల ఫలితాలతో కేసులోని కీలక ప్రశ్నలకు సమాధానాలు లభించే అవకాశం ఉంది.